బాలకృష్ణకి మంత్రి పదవి ఇవ్వాలని టీడీపీ క్యాడర్ డిమాండ్. సో ఇది లేటెస్ట్గా తెర మీదకి వచ్చిన అంశం. నిన్న నందమూరి బాలకృష్ణ గారు హిందూపురంలో పర్యటిస్తున్న క్రమంలో భాగంగా ఆయన కాన్వాయ్కి కొంతమంది తెలుగుదేశం శ్రేణులు అడ్డొచ్చి ప్లకార్డులు ప్రదర్శించారు. సో బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఇవ్వాలని, బాలయ్య బాబు గారిని మంత్రివర్గంలో చూడాలని కోరుకుంటున్నామని. అయితే బాలకృష్ణ గారు కారు దిగారు. సో వాళ్ళతో మాట్లాడారు, నవ్వుతూ వారితో ఏదో మాట్లాడారు. సో మొత్తానికి ఆయన ఎక్కడా కూడా వారి డిమాండ్ని తోసిపుచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే సాధారణంగా ఎవరికైనా మంచి మంచి పదవులు అధిరోహించాలని ఉంటుంది. ఆయన ఎన్టీ రామారావు గారు కుమారుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు. మరి అలాంటి బాలకృష్ణ గారు 3 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా ఆయనకి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. కారణం ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ బావగారు ముఖ్యమంత్రిగా, ఆయన అల్లుడు మంత్రిగా ఉన్నారు. 2014లో నందమూరి బాలకృష్ణ గారు హిందూపూర్ నుంచి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. సో అప్పుడు ఇంకా లోకేష్ గారు ప్రత్యక్ష రాజకీయాల్లో రాలేదు. సో ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలకి నారా లోకేష్ గారిని ఎమ్మెల్సీని చేసి మరి మంత్రివర్గంలోకి తీసుకున్నారు చంద్రబాబు గారు. మరి కట్ చేస్తే బాలకృష్ణ గారికి ఏం అవకాశం దక్కలేదు. మళ్ళీ 2019 ఎన్నికల్లో మొదటిసారి నారా లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తే ఓటమి చెందారు. కానీ హిందూపురం నుంచి మాత్రం బాలకృష్ణ గారు మళ్ళీ రెండోసారి గెలిచారు.